ఫ్రెండ్స్, మన విధిరాత పుట్టుకకు ముందే రాయబడిందా లేదా మన చర్యలను బట్టి నిర్ణయించబడుతుందా అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. నిజానికి చాలా మంది మన విధి మన పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుంది అని నమ్ముతారు. మరికొందరు తాము చేసే కర్మలను బట్టి తమ విధి నిర్ణయించబడుతుంది అని చెప్తుంటారు. ఈ విధి, అదృష్టం మరియు కర్మ అనే పదాల అర్థాలు తెలుసుకోవడంలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి తను ముందు నిర్ణయించబడ్డ తన విధి కారణంగా కర్మను అనుభవిస్తున్నాడు లేదా తన కర్మలను బట్టి తన విధిని అనుభవిస్తున్నాడు అనేది తెలుస్తుంది. అసలు ఈ విధి మరియు కర్మ అనేవి చాలా శక్తివంతమైనవి. అయితే వీటిలో ఏది అత్యంత శక్తివంతమైనది మరియు ఎందుకు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే విధి నిజంగా మన చర్యల ద్వారా సృష్టించబడతాయా అనే విషయాన్ని మనం ఇప్పుడు గరుడ పురాణము, హిందూ గ్రంథాలు మరియు ఆచార్య చాణక్యుడు ఈ విషయాల గురించి అసలు ఏం చెప్పాడో, దీనితో పాటు ఖురాన్ మరియు బైబిల్ వీటి గురించి ఏం చెప్తున్నాయి అనేది తెలుసుకుందాం. అయితే మీకు ఇష్టమైన దైవం ఎవరో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా గరుడ పురాణంలో విధి గురించి ఏముందో మాట్లాడుకుందాం. హిందూ మత గ్రంథాలలో మరణం తర్వాత శరీరం మాత్రమే నాశనం అవుతుంది మరియు ఆత్మ ఎప్పటికీ నాశనం కాదని చెప్పడం జరిగింది. గరుడ పురాణంలో మొత్తం 44 లక్షల జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్పడం జరిగింది. మనిషి తన కర్మలను అనుసరించి తన మరణాంతరం జీవితాన్ని గడుపుతాడు. అంటే మరణం తర్వాత మీరు మీ జీవితంలో చేసిన పాపం, పుణ్యం బట్టి మీరు ఏ జన్మ ఎత్తుతారు అనే విషయం నిర్ణయించబడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయితే ధర్మ గ్రంథాలను, వేద పురాణాలను అవమానిస్తాడో మరియు దేవుడిని నమ్మడో అలాంటి నాస్తికుడు తదుపరి జన్మలో కుక్కగా పుడతాడు అని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే మిత్రుల రూపంలో ద్రోహం చేస్తారో అలాంటి వారు తదుపరి జన్మలో రాబందులుగా పుడతారు. అయితే ఈ గరుడ పురాణం ప్రకారం ఈ జన్మలో మనకు చేసే క్రియలు మన వచ్చే జన్మపై మరియు అతను అనుభవించే కష్టాలపై నిర్ణయించబడతాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి తన పనుల ద్వారా తన మరణాన్ని ప్రభావితం చేస్తాడని మరియు ఆచార్య చాణక్య ఒక శ్లోకంలో పుట్టబోయే జన్మలో ఆ వ్యక్తి భవిష్యత్తు అతని తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుందని చెప్పాడు. ఆయు కర్మచ వితంచ విధం విత్తుంచ పంచోతనిహి సుజ్యంతే గర్భస్థ్యః దేహిన్. అంటే ఈ భూమిపైన మూర్తి భవించిన మానవుడికి ఈ 5 అంటే వయస్సు, కర్మ, సంపద, జ్ఞానం మరియు మరణ సమయం అతను తన తల్లి కడుపులో ఉన్నప్పుడే అదే సమయంలో తన విధిని రాయబడి ఉంటుందని ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా వివరించారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి సుఖ దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుందని, వాటి కర్మలను ఇప్పటివే కాకుండా పూర్వజన్మలో ఉన్న పనుల ద్వారా కూడా నిర్ణయించబడతాయని చెప్పడం జరిగింది. పైన చెప్పిన శ్లోకం ప్రకారం పుట్టబోయే వ్యక్తి సుఖం పొందగలడు లేదా దుఃఖం పొందగలడా, లేదా అతని విద్యాభ్యాసం ఎంతవరకు ఉంటుంది, ఆయుస్సు ఎంతవరకు ఉంటుంది అనేది తల్లి కడుపులోనే నిర్ణయించబడుతుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం మానవుడి జీవితంలో 101 సార్లు మరణం సంభవించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి అకాల మరణం, మరొకటి కాల మరణం. అకాల మరణంను కర్మల ద్వారా సుఖ సంతోషాలతో మార్చవచ్చు, కానీ కాల మరణాన్ని మార్చలేం. దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మానవుడి విధిని ఏమి నిర్ణయిస్తుందో భగవద్గీతలో చూసినట్లయితే మనిషి తన విధిని తానే సృష్టించుకుంటాడు. మన జీవితంలో అడుగడుగున మన ఆలోచన, ప్రవర్తన, మన చర్యలు మన విధిని నిర్ణయిస్తాయని తెలపడం జరిగింది. దీనికి చక్కటి ఉదాహరణగా మనం శ్రీకృష్ణుడి జననం గురించి చెప్పవచ్చు. కంసుడు తన మరణ రహస్యాన్ని తెలుసుకొని తన సొంత చెల్లెలు అయిన రుక్మిణి యొక్క పుత్రులను పుట్టగానే చంపుతూ ఉంటాడు. అయితే అతను శ్రీకృష్ణుడిని కూడా చంపాలనుకుంటాడు. కానీ తన విధి ప్రకారం దేవకి యొక్క 7వ సంతానమైన శ్రీకృష్ణుడి చేతిలో అతను మరణిస్తాడు. ఒకవేళ కంసుడు అధర్మాన్ని వీడి ధర్మ మార్గంలో నడిచి ఉంటే దేవుడు అతనిని క్షమించేవాడు. కానీ అతను అలా చెయ్యలేదు. అతను చేసిన పాపాల కారణంగా మరణించాడు. సనాతన గ్రంథాలు మరియు పురాణం ప్రకారం కంసుడు ఒక్కడే కాదు, ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి పుట్టుకకు ముందు ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడు, ఏం చేస్తాడు, ఎలా మరణిస్తాడు, తన జీవితం అంతా ఎలా గడుపుతాడు అనేది అతని పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుంది. దాని ప్రకారం అతని మరో జన్మ ఎలా ఉంటుంది అనేది నిర్ణయించబడుతుంది. ఇదంతా విధి మాత్రమే నిర్ణయిస్తుంది అని అనుకోవద్దు. విధిని మన కర్మ కూడా మార్చవచ్చు. ఇస్లాంలో విధిని కిస్మత్ అంటారు. ఖురాన్ ప్రకారం మన కిస్మత్ అల్లా ప్రకారమే జరుగుతాయి. హిందూ మతంలో విధిని ప్రారబ్ధ అంటారు. ప్రారబ్ధం అంటే మన ప్రస్తుత జీవితం మన గత జీవితంలో చేసిన కర్మలు మరి పనుల బట్టి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం మన గతి పూర్వజన్మ గతి ద్వారా నిర్ణయించబడుతుంది. అయితే ఈ విధిని మన ప్రస్తుత కర్మలు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన పనులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి మరియు మనం విధిని కూడా అనుమతించాలి.
అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు బైబిల్ ద్వారా విధిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో విధి కంటే కర్మ చాలా పెద్దది. దేవుడు తన ప్రజలను తన క్రియలను బట్టి తన దగ్గర ఉంచుకుంటాడు మరియు తన విధి కంటే తన కర్మలను బట్టి వాళ్ళ జీవితాన్ని నిశ్చయించాడు. మంచి కర్మలు ఉన్న వ్యక్తిని దేవుడు తన దగ్గరికి తీసుకుంటాడు అని బైబిల్ ద్వారా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, కర్మ మరియు విధులలో ఏది ఎక్కువ శక్తివంతమైనది, ఏది ముఖ్యమైనదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజం చెప్పాలంటే ఇది చాలా వివాదమైన ప్రశ్న. కొంతమంది కర్మ గొప్పదంటే మరికొంతమంది విధి గొప్పదని అంటారు. మరికొంతమంది కర్మ మరియు విధి రెండు ముఖ్యమైనది అని అంటారు. అన్ని మతాలలో విధి కంటే కర్మ అత్యంత ముఖ్యమైనది అని చెప్పడం జరిగింది. నిజానికి మనం చేసే కర్మ ద్వారా విధిని కూడా మార్చవచ్చు. అయితే ఫ్రెండ్స్, నా దృష్టిలో కర్మ మరియు విధి రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే విధి చాలా ముఖ్యమైనది, దాన్ని మనం నిర్ణయించలేం. కానీ కర్మ మన చేతిలో ఉంటుంది. మనం చేసే మంచి కర్మలతో విధిని మార్చే శక్తిని ఆ భగవంతుడు మనకి ప్రసాదించాడు. అయితే మీ దృష్టిలో విధి మరియు కర్మలలో ఏది గొప్పదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.